సిటీలో మహిళలు రకరకాల వేధింపులకు గురవుతున్నా కంప్లైంట్ చేసేవాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటున్నారు. బయటపడి పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి భయపడుతున్నారు చాలా మంది మహిళలు. దాంతో షీ టీమ్స్ కు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. మహిళలకు వేధింపుల నుంచి విముక్తి కల్పించేందుకు పోకిరీల పని పట్టేందుకు 2 ఏళ్ల క్రితం ఏర్పడ్డ షీ టీమ్స్ కు అనుకున్న స్థాయిలో ఫిర్యాదులు రావట్లేదు. బయట ప్రపంచానికి షీ టీమ్స్ గురించి గొప్పగా తెలిసిన సిటీ మహిళలు చాలా మంది తమకు జరిగిన అన్యాయంపై షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావట్లేదు. వివిధ కారణాలతో వారు కంప్లైంట్ వరకు వెళ్లడం లేదు. 10% మంది బాధితులు మాత్రమే షీ టీమ్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా షీ టీమ్స్ ఇన్ఛార్జ్ అయిన హైదరాబాద్ సిటీ క్రైమ్స్ అడిషనల్ సిపి స్వాతి లక్రాయే చెప్పారు. కీచకుడు ఏకంగా 300 మంది అమ్మాయిల్ని వేధిస్తే అతడిపై షీ టీమ్స్ కు కంప్లైంట్ ఇచ్చింది కేవలం 2-3 అమ్మాయిలు మాత్రమే. వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిలు ధైర్యంగా తమను ఆశ్రయించాలంటున్నారు షీ టీమ్స్ చీఫ్ స్వాతి లక్రా. And it is not only from the women's side that we get people to who come forward and say that we want to help you, and when she innocently goes to that office, he would sexually assault that girl. Almost 300 girls were assaulted that way. We got complaints from only 2 girls. You have to come out with your problems. If you do not come out, we will not be able to help you. To make you understand that we in Hyderabad City Police, we in She Teams, we in Cyber Crimes are for you and we are with you. Please understand that and come forward whenever you have any problem. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ లో అపరిచితులు పరిచితులు వారిని వేధిస్తున్నారు. అయినా కొద్ది మంది మాత్రమే షీ టీమ్స్ కు కంప్లైంట్ చేస్తుండగా మెజార్టీ మహిళలు కామ్ గా ఉండటం షీ టీమ్స్ పోలీసుల్ని ఆశ్చర్యపరుస్తోంది. అందుకే వారిలో చైతన్యం తెచ్చేందుకు కాలేజీల్లో అమ్మాయిలతో తరచూ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. షీ టీమ్స్ సమావేశాలకు హాజరవుతున్న కాలేజీ అమ్మాయిలు తమకు ఈ ప్రోగ్రామ్ తో ధైర్యం వచ్చిందంటున్నారు. మమ్మల్ని ఎవరైనా వేధిస్తే షీ టీమ్స్ కు తప్పకుండా ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఏదైనా ట్రబుల్ ఉన్నా ప్రాబ్లం ఉన్నా ఫేస్బుక్ ద్వారా ఒక స్క్వాడ్ కోడ్ చూపించారు వాళ్ళు. సో ఇఫ్ వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం వీ హ్యావ్ అవర్ షీ టీమ్స్ to our right hand, so they'll help us very well. It should be aware of everyone. Women are not less, they are also equal to men and they are very useful to us. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే మనం వాళ్ళకి షేర్ చేసుకుంటే వాళ్ళు అవన్నీ సాల్వ్ చేసేస్తున్నారు. ఏమైనా కాల్స్ వస్తున్నాయి, ప్రాంక్ కాల్స్ వస్తున్నాయి, రాంగ్ మెసేజెస్ వస్తున్నాయి, ఏమైనా తప్పుగా వస్తుంది, లైక్ వీ నీడ్ టు టేక్ ది స్క్రీన్ షాట్ ఎట్ వాట్ టైం వచ్చింది, ఎలా వచ్చింది, ఏమొచ్చింది, వాళ్ళకి కూడా ప్రూఫ్ ఉండాలి కదా, దట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలన్న ప్రూఫ్ ఉండాలి. సో వీ నీడ్ టు టేక్ ది స్క్రీన్ షాట్ ఆఫ్ దోస్, జస్ట్ సెండ్ ఇట్ టు దెమ్. ఆ స్క్రీన్ షాట్ పంపించేస్తే దే విల్ బి టేకింగ్ all the actions and everything and it will be privacy. షీ టీమ్స్ కు ప్రచారం ఇచ్చిన స్థాయిలో ఫిర్యాదులు లేకపోవడంతో ఇప్పుడు మహిళలు, కాలేజీ స్టూడెంట్స్ లో చైతన్యం తెచ్చేందుకు షీ టీమ్స్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.